దురదృష్టం ఆవిడ మన మధ్యలో లేదు. ఆవిడని చూస్తే కూడా నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఇది ఎందుకంటే వస్తుంది సార్ ఈ తేడా, జస్ట్ దేర్ డ్రెస్, వాళ్ళ శారీ కట్టే విధానం, శ్రీనివాస్ గారు, కనపడే శ్రీనివాస్ గారు నాకు ఓకే, శ్రీనివాస్ గారు ఇందులో పెట్టలేదు, నాకు పర్సనల్ ఒక మెసేజ్ వచ్చింది. అఫ్కోర్స్ నన్ను ఎవరు ఏమనుకోవద్దు. ఒకవేళ అలాగే అనుకుంటే మగవాళ్ళు కూడా ఒంటి మీద ఏమీ లేకుండా ఒక నెట్ డ్రెస్ వేసుకుని మేము బయటకు వెళ్తే సభ్యంగా ఉంటుందా అసభ్యంగా ఉంటుందా, ఓన్లీ నెట్ ఒక్కటే వేసుకుని వెళ్తే అని ఒక ఓకే ఓకే కామెంట్స్ వస్తే నాకు నవ్వు వచ్చింది. మేము ఒక నెట్ ఒకటి వేసుకుని వెళ్తాం, మగవాడు అన్ని వదిలేసుకుని. సార్ నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను సార్, ఇప్పుడు ఈ షర్ట్ ఇప్పాను అనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందా లేదా? అసహ్యంగా ఉండి ఏమంటాడు, పిచ్చోడు అంటారు, పిచ్చోడు మా ముద్ర వేస్తారు. మన వస్త్రం ఒంటి మీద లేనంత మాత్రాన మనకు వచ్చే టైటిల్ పిచ్చోడు అంటే మతిస్థిమితం లేనివాడు అని అర్థం అనమాట. ఇక్కడ పిచ్చోడు అంటే పిచ్చోడిని నేను చూసి మాట్లాడటం కాదు, మతిస్థిమితం లేనివాడు అని అర్థం. కాబట్టి డ్రెస్ సరిగ్గా వేసుకోలేపాడు. మగవాడైనా ఆడవాళ్ళైనా మగ పురుషులు అనేవాళ్ళు రెండు జాతులే. ఈ రెండు జాతులు దుస్తులు అందంగా వేసుకుంటే ఆకర్షించబడతారు, దుస్తులు అందంగా వేసుకుంటేనే గౌరవం వస్తుంది. ఒళ్ళు కప్పుకుంటేనే గౌరవం వస్తుంది, ఒళ్ళు విప్పుకుంటే చూపించుకుంటే అసహ్యం వేస్తుంది. ఇది సమాజంలో ప్రతి ఒక్కరికి. అవునా మాధురి గారు శ్రీనివాస్ గారు వివాదంలో తలదూసినట్టున్నారు. దుస్తులు నిండుగా వేసుకుంటేనే గౌరవం ఉంటుంది అన్నారు, మీరు ఏకీభవిస్తున్నారా మహిళగా? నేను ఏకీభవిస్తాను. ఓకే, ఒకసారి సావిత్రమ్మ గారిని ఆవిడ చీర కట్టుకొని వచ్చింది, ఇంకొక అమ్మాయి సగం బట్టలు వేసుకొని వచ్చింది. మీరు ఎవరు గౌరవిస్తారు? ఫస్ట్ ఆమె ఎవరో కూడా మీకు తెలియదు, ఫస్ట్ మాట్లాడలేదు, ఆమె ఎవరో తెలియదు. నెక్స్ట్ భాషకి వెళ్దాం. ముందైతే వైశ్య గారినే కదా ముందు చూస్తారు, అప్పుడు మీరు ఎవరు ఫస్ట్ ఇస్తారు? ఓకే మాధురి గారు, శ్రీనివాస్ గారు ఒకసారి లైన్ లో ఉండండి. ఒకసారి నేను చెప్తాను, కానీ ఒక నటి ఉన్నారు, నటి ఫ్లోరా, లక్స్ పాప సాంగ్ బిగ్ బాస్ లో కూడా ఉన్నారు. ఆమె మన ఫ్లోరా మిమ్మల్ని మాధురి విష్ చేశారు, హాయ్ ఫ్లోరా అన్నారు. హాయ్ మాధురి గారు, హలో. ఓకే, ఆవిడ బాగున్నారంట, మిమ్మల్ని కూడా బాగున్నారని అడుగుతున్నారు. ఓకే ఫ్లోరా గారు, స్త్రీ వేషధారణ గురించి ఏదో ఒక సందర్భంలో మగవాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని, ఇప్పుడు శివాజీ కావచ్చు, అంతకుముందు చాలా మంది, మీ ఉద్దేశం ఏంటి? సార్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. మన శివాజీ గారు ఇలా చెప్పారు, నాకు చాలా బాధగా ఉంది. కానీ బ్లేమ్ ద విక్టిమ్. మన నిధి అగర్వాల్ గారికి మేము అందరూ చూసాను ఏమైంది, అండ్ ఐ ఫీల్ సో బ్యాడ్ టు బ్లేమ్ ద విక్టిమ్. కి ఓకే, ఒక ఈ టైంలో అట్ దిస్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ వెన్ వీఆర్ సో ఫార్వర్డ్ ఇన్ అవర్ థింకింగ్, అందరికి ఎడ్యుకేషన్ ఉంది, అందరూ ఫారెన్ ట్రావెల్ చేశారు, అందరూ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ లేదు లేడీ, అదే ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద లేడీకి కొంచెం సరదాగా ఉండాలి అదే చెప్తున్నారు. ఇట్ ఈస్ సో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఒకటి ఫ్లోరా గారు ఒకటి, బట్టల్లో సభ్యత అసభ్యత అనేది ఏదైనా ఉందా లేదా? లేదండి, మీ మైండ్ లో సభ్యత లేదంటే నథింగ్ మ్యాటర్స్. ఆ రోజు నిధి అగర్వాల్ మ్యామ్ కి అక్కడ ఆ మాల్ లో అందరూకి సభ్యత లేదా? లేదు, అందరూ మంచి ఫ్యామిలీస్ తో వస్తున్నారు, అందరికి మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి. కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ కి ఓకే, నిధి అగర్వాల్ విషయాన్ని కొంతమంది అంటే అన్ని ఒక బాక్స్ లో చూడకూడదు అని చెప్తూ ఉన్నారు. సో నిధి అగర్వాల్ అనే కాదు, పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళినా, బాలకృష్ణ బయటికి వెళ్ళినా వాళ్ళతో కరచాలనానికి పడిపోతుంటుంటారు. సో అదేంటి అంటే ఒక స్క్రీన్ పైన కనిపించే ఒక మనిషి కోసం, ఒక సెలబ్రిటీ కోసం అక్కడ మగ ఆడ, సో స్త్రీ పైన పడేటప్పటికి ఇంకొక దృష్టితో చూస్తుంటుంటాం. సో పవన్ కళ్యాణో, చిరంజీవో, బాలకృష్ణో
మహేష్ బాబు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాగే చాలా ఇబ్బందులు పడుతుంటుంటారు. సో ఒకసారి దాన్ని వేరేలాగా చూద్దాం. సో అభిమానులు ఎలా ఉండాలనేది నాకు ఒక్కటే చెప్పండి క్లియర్గా, బట్టల్లో సభ్యత అనేది ఉందా లేదా? లేదండి. ఇప్పుడు బాంబేలో ఈవెన్ కాలేజ్ గర్ల్స్ ఆర్ సో మోడర్న్ యూ కాంట్ ఇమాజిన్. ఇట్స్ లైక్ ఫిల్మ్ లో హీరోయిన్స్ ఎలా డ్రెస్ అవుతారు, ఇలా కాలేజ్ గర్ల్స్ ఇక్కడ డ్రెస్సెస్ వేసి కాలేజ్ కి వెళ్తున్నారు, మార్కెట్, మూవీస్ అన్ని వెళ్తున్నారు. సో ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు? ఐ డోంట్ నో ఇఫ్ షీ హ్యాస్ చిల్డ్రన్, దే విల్ గ్రో అప్. ఇలా ఏంటి? చాలా బాధగా ఉంది. ఓకే, అశ్లీలత అంటే ఏంటి? సారీ, అశ్లీలత అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదండి. మనం ఓకే, అసభ్యత మీరు లేదని అంటూ ఉన్నారు కదా. ఓకే ఓకే, మరి శివాజీ ఎందుకు మాట్లాడారు అని మీరు అనుకుంటూ ఉన్నారు? నాకే తెలియదండి ఎందుకు మాట్లాడారు. అదే ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. ఐ థింక్ శివాజీ గారు ఈజ్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ వాల్యూస్ కూడా ఉంది. ఎందుకు ఇలా మాట్లాడారు నాకు తెలియదు. I wish more people learn from this mistake of Shivaji Garu and do not repeat. And that all ladies, Madhuri Garu, ఇప్పుడు నేను అందరూ ఫీమేల్ ఆర్టిస్ట్ వచ్చి మాట్లాడుతున్నారు, స్టాండింగ్ ఫర్ అవర్ రైట్స్, that is super. ఓకే, ఫ్లోరా గారు ఒక్కటే, ఖుషి ముఖర్జీ అంటే చాలా మంది ఉన్నారు, ఒకటి అంటే ఆమె వీడియోస్ పైన ఎక్కువగా ఉంటారు కదా. ఖుషి ముఖర్జీ అనే ఒక ఆమె ఉన్నారు. ఎప్పుడైనా ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె డ్రెస్సింగ్ చూసారా మీరు? లేదండి, నాకు అస్సలు ఐడియా లేదు. ఐ ఓన్లీ నో అబౌట్ నిధి అగర్వాల్ గారు. అండ్ ఇప్పుడు శివాజీ ఏం మాట్లాడారు శివాజీ గారు, అదే ఓన్లీ మాత్రం నాకు తెలుసు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ ఇష్యూ దట్ ఐ డోంట్ నో అబౌట్.